హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నది గురించి మాట్లాడదాం. రివర్. ఎందుకంటే ఈ రివర్ కూడా మన జీవితం లాంటిదే. ఈ నదిని మన జీవితం అనుకుంటే, అలా ఊహించుకుంటే, ఈ రివర్ అనేది ఎక్కడో కొండలలో పుడుతుంది. అక్కడి నుంచి ప్రయాణిస్తూ కలిసిన వాటర్ బాడీస్ అన్నిటినీ తనలో చేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. అలా సాగే టైంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో రాళ్ళు, ఎన్నో పొలాలు, ఎంతోమందికి సహాయపడుతూ వస్తుంది. ఈ టైంని మనం మన లైఫ్లో చైల్డ్హుడ్గా చూసుకోవచ్చు. మన చిన్నతనం, మన బాల్యంలాగా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మనకు మంచేదో చెడోదో తెలీదు. మనతో కలిసిన వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని వాళ్ళ దారిలో వెళ్తూనే ఉంటాం. తర్వాత మనం ఒకవేళ రైనీ సీజన్, వర్షాకాలం రివర్ని చూసినట్టయితే, ఈ టైంలో నది చాలా ఉగ్రరూపం చూపిస్తుంది, చాలా వేగంగా ప్రయాణిస్తుంది. తన మధ్యలోకి వచ్చిన రాళ్లను, రప్పలను, అడవులను, చెట్లను అన్నింటితో పాటు తనతో పాటు తీసుకెళ్తుంది అన్నిటిని. అంటే ఇది మన యంగ్ ఏజ్ని చూపిస్తుంది. మనం కూడా యంగ్ ఏజ్లో ఏది చేయాలో, ఏది చేయొద్దో, ఎలా చేయాలో తెలియలేని పరిస్థితుల్లో ఉంటాం. బట్ కోపం అనేది చాలా ఉంటుంది. ఈ అగ్రెసివ్లో మనం ఏం చేస్తామో మనకు తెలియదు. కరెక్ట్గా అడ్వైస్ వింటే మనం రైట్ దారిలో ప్రయాణిస్తాం. బట్ అడ్వైజెస్ కనుక రాంగ్ అవుతే మన జీవితమే నాశనం అవుతుంది. ఎందుకంటే మన యంగ్ ఏజ్ అలాంటిది. మనం ఆగము. ఎవరైనా ఇచ్చిన సజెషన్స్ని, అడ్వైజెస్ని మనం వినము. దీని ద్వారానే మనం మన ఫ్యూచర్ని నాశనం చేసుకుంటాం. ఈ టైంలోనే అందరి సజెషన్స్ విని ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత అక్కడి నుంచి చూసుకుంటే చలికాలంకి వస్తాం. వింటర్ సీజన్. వింటర్ సీజన్లో రివర్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది, కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు అది ఎంత లోతుగా ఉందో, దాని లోతేంటో మనం తెలుసుకోలేకపోతాం. ఇది మన మిడిల్ ఏజ్ని చూపిస్తుంది. అంటే మన మధ్యస్థర వయస్సు. అప్పుడు మన జీవితంలో చాలా టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటన్నింటినీ మన రెస్పాన్సిబిలిటీని తీర్చుకోవడానికి మనం చేసే పనులు, మన బాధ్యతలు, వీటన్నింటినీ చూసుకుంటూ కూడా మనం స్టేబుల్గా ఉంటాం, కామ్గా ఉంటాం. మన బాధ్యతలను ఎలా పూర్తి చేయాలో అని చూసుకుంటాం. తర్వాత ఎండాకాలం రివర్ని చూస్తే, సమ్మర్ సీజన్లో రివర్ ఎలా ఉంటుందండి? కంప్లీట్గా డ్రై అవుతుంది, చిన్న చిన్న పాయలుగా డివైడ్ అవుతుంది. ఎట్ ద ఎండ్ అది సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన జీవితం కూడా వృద్ధాప్యంలో అంటే ఓల్డ్ ఏజ్లో అలానే ఉంటుంది. మనం ముసలి వాళ్ళం అయిన తర్వాత మన బాధ్యతలన్నీ తీరిపోయాక మనం చాలా వీక్గా ఉంటాం. ఈ రివర్ అనేది ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అంటే మన గమ్యం కూడా అక్కడితో అంతమవుతుంది అన్నట్టు. సో ఈ రివర్ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయండి. అడ్డంకులు మనల్ని ఆపవు. చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలను తీసుకొస్తాయి. ఇతరులకు సహాయం చేయడం ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితంలో నదిలాగా ఉండండి. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండండి. విజయాలు మీ కాళ్ళ దగ్గరకు చేరుతాయి. ఐ హోప్ నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను.